నాకు తెలవక అడుగుతా, హైదరాబాద్లో ఏమన్నా ఎండాకాలం కొత్తగా వచ్చిందా? ఎందుకు అడుగుతున్నా అంటే హైదరాబాద్లో ఏ జంక్షన్ చూసినా, ఏ చౌరస్తా చూసినా, ఏ గల్లీ చూసినా వాటర్ ట్యాంకర్లే కనపడుతుంది. ఎన్నడూ లేని 12 ఏళ్ల నుంచి నీటికి ఇబ్బంది లేని ఏరియాల్లో కూడా ఇప్పుడు వాటర్ ట్యాంకర్లు తిరుగుతున్నాయి. ఎందుకు ఇట్లా? ఏంది పరిస్థితి? అసలు ఈ 12 ఏళ్ల నుంచి ఏ దగ్గరనన్నా ఆడోళ్ళు నీళ్ళ బిందెలు తీసుకొని పంచాయతీ చేసిన ముచ్చట ఉందా? లేదు. కానీ ఈ సంవత్సరం మాత్రం నీళ్ళ బిందెలతోటి మళ్ళా పంచాయతీల దగ్గరకు వచ్చింది ముచ్చట. జలమండలి ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే ఈ విషయంలో, నిర్లక్ష్యం కూడా కాదు, సోయి లేదు అసలు. 12 ఏళ్ల నుంచి ఏనాడు ట్యాంకర్లు అంటే తెలియని ఏరియాల్లో కూడా ఈసారి ట్యాంకర్లు పెట్టి నీళ్లు పోయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏందో తెలుసా? నీళ్లు లేక కాదు, సోయి లేక. గవర్నమెంట్కి సోయి లేదా, లేదంటే హైదరాబాద్లో జలమండలికి సోయి లేదా అర్థం కావట్లేదు ఈ విషయంలో. మనం ఎవ్రీ ఇయర్ సింగూరు ప్రాజెక్ట్ నుంచి 7 TMCల నీళ్ళని తీసుకుంటున్నాం హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం. అట్లాంటిది ఈ ఇయర్ సింగూరు ప్రాజెక్ట్కి రిపేర్లు చేయాలి, లేకుంటే మొత్తం ప్రాజెక్ట్ కొట్టుకపోద్ది అని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. దాంతో మొత్తం ప్రాజెక్ట్ని ఖాళీ చేసిర్రు. మరి ఆ 7 TMCల నీళ్ళని వేరే దగ్గర అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? కానీ 4-5 నెలల నుంచి నిమ్మలంగా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్న గవర్నమెంట్ జలమండలి ఇప్పుడు హడావిడిగా మొత్తం ట్యాంకర్లని పట్నం మీదకి తోలేదు. అదంతా వదిలిపెట్టి ప్రతిపక్షాలు వచ్చి ధర్నాలు చేయంగానే పుడింగెళ్ళాక అధికారులు వచ్చి పొలిటికల్ కౌంటర్లు ఇస్తారు. ఏంది అసలు ఇది? అధికారులు పొలిటికల్ కౌంటర్లు ఇచ్చుడేంది? మీ పని మీరు చేసుకొని వెళ్ళండి. ఇక సింగూరు పరిస్థితి ఇట్లా ఉంటున్నప్పుడు ఆల్టర్నేట్ విషయాలు చూసుకోవాలన్నా? గోదావరి నుంచో కృష్ణా నుంచో ఆ మేరకు నీళ్లు తెచ్చి వాడుకోవాలన్నా? అది ఏం లేదు. కృష్ణా నదిలో ఇంకా దగ్గర 30-40 TMCల నీళ్లు వాడుకోవడానికి మనకు అవకాశం ఉంది. ఇది ఇట్లుంటే మే మిడ్ వీక్ వచ్చిన తర్వాత కృష్ణా బోర్డుకి గవర్నమెంట్ లేఖ రాసింది, 20 TMCల తాగునీళ్ళు ఇవ్వండి మాకు అని చెప్పి. ఈ పని ఎప్పుడు చేయాలి? ఏ ఫిబ్రవరిలోనో జనవరిలోనో చేయాలి. ముందే తెలుసు కదా సింగూరు ఖాళీ అవుతుందని. ఆ మేరకు ఆల్టర్నేట్ చూసుకోవాలి కదా. అదంతా వదిలేసి మే మిడ్ వీక్లో కృష్ణా బోర్డుకి లేఖ రాసింది. అది కూడా ఎప్పుడు? మొత్తం అండ్లున్న నీళ్ళని అవతలోడు పట్టుకపోయినాక, చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టుంది వ్యవహారం. ఇంకో 20-25 రోజులు అయితే వర్షాలే పడే సీజన్ వచ్చింది. ఈ రోడ్ల మీద ఈ ట్యాంకర్లు తిరగకుండా ఉండాలంటే ఈ పని ఏ ఫిబ్రవరిలోనో మార్చిలోనో చేసేది ఉండే. కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీస్తా అని కనీసం మన ప్రాజెక్టులు ఉన్న నీళ్లు తీసుకొచ్చి పట్నంలో జనానికి ఇవ్వలేకపోతారు. కానీ ఫ్యూచర్ సిటీ అట, మూసీ సుందరీకరణ అట, రేర్ అట, ప్యూర్ అట, కోర్ అట. ముందు నీళ్ళు ఇవ్వండి నాయన జనాలకి.